దేవి నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఈ క్రమం క్యూలైన్లో గంటల తరబడి నిలబడలేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది వారిని క్యూలైన్ల కంచెలు దాటించి బయటకు తీసుకొచ్చారు. క్యూలైన్లలో భక్తులకు ఏదైనా జరిగితే వెంటనే వారిని బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అస్వస్థతకు గురైన భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు. కాదండి ఈవో కాదు ఎవరున్నారని సపరేట్ 500 డబ్బులు టోకెన్ పెట్టాడు తీసుకున్నాడు. ఆడే ఉంటారు మేము వస్తున్నాం. దేవి నవరాత్రులు సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో క్యూలైన్లో గంటల తరబడి నిలబడలేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది వారిని క్యూలైన్ల కంచెలు దాటించి బయటకు తీసుకొచ్చారు. క్యూలైన్లలో భక్తులకు ఏదైనా జరిగితే వెంటనే వారిని బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అస్వస్థతకు గురైన భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. థ్యాంక్ యూ సందీప్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరం నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు 4వ రోజు జరుపుకోవడంతో కూడా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరదేవిగా భక్తులకైతే దర్శనమిస్తున్నారు. దీంతో కూడా ఇలా ఆదివారం కావడంతో అదేవిధంగా దసరా సెలవులు ఇవ్వడంతో కూడా ఇటు అన్ని కంపెనీలు కావచ్చు అందరు కూడా సెలవులు ఉండటంతో ఒక్కసారిగా అమ్మవారిని దర్శించేందుకైతే మాత్రం విజయవాడ కొండపైకి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో కూడా విజయవాడలో ఉన్నటువంటి వినాయకుడి గుడి ఆలయ సమీప వద్ద నుంచి ఏర్పాటు చేసిన ఆ క్యూ లైన్ లో కూడా భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కానీ సుమారు ఉదయం నుంచి కూడా సుమారు 50-70 వేల పై భక్తులు అమ్మవారు దర్శించుకోవడానికి అయితే మాత్రం ఆ ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఇప్పటికే సుమారు 50 నుంచి 70 వేల మంది దర్శించుకున్నప్పటికి కూడా మరి ఇంకొక 50 నుంచి 70 వేల మంది కూడా భక్తులు దర్శించుకోవాల్సి ఉన్నారు. దీంతో కూడా ప్రతి ఒక్క క్యూ లైన్ ఏదైతే అక్కడ వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి గుడి వద్దకు కూడా క్యూ లైన్ 4 విధాలుగా ఏర్పాటు చేశారు. 100 రూపాయల క్యూ లైన్ ఒకటి, 300 ఒకటి, 500 రూపాయల క్యూ లైన్ తో పాటు ఫ్రీ ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో కూడా 3 క్యూ లైన్ తో పాటు ఉచిత దర్శనాలు కూడా పూర్తిగా నిండిపోవడంతో కూడా భక్తులు అయితే మాత్రం క్యూలో ఉన్నటువంటి భక్తులకు కొంతమందికి అయితే మాత్రం అస్వస్థకు గురై కూడా కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల అంటే కొంతమంది విఐపీలు ఇక్కడ కొండపైకి ఘాట్ రోడ్ల మీదుగా డైరెక్ట్ కారులతో వచ్చి ఇక్కడ కొండపైకి వెళ్లి భక్తులను కూడా ఇటు 500 కానివచ్చు 300 టికెట్లు తీసుకున్న భక్తులు కొంతమంది పేద బ్రేక్ పడడంతో కూడా ఉచిత దర్శనానికి విఐపీలు తాగి పెద్ద ఎత్తున ఉండడం కూడా భక్తులంతా క్యూ లైన్ లో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి ఆ భక్తులు గాలి ఆడిగా కొంతమంది అయితే మాత్రం అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నటువంటి మన కొంతమంది మీడియా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా గమనించి వాళ్ళని ఆ క్యూలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చి అయితే కొండపై ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ లో కూడా వాళ్ళని వచ్చి వైద్య సేవలు అందించి వాళ్ళకి ఓఆర్ఎస్ అందించిన తర్వాత కూడా కొంతమంది కోలుకున్న పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు ప్రత్యేకంగా భక్తులు కోరుకున్నది ఏంటంటే మాత్రం ఆ క్యూ లైన్ లో ఏర్పాటు చేసిన దగ్గర కూడా కొంతమేర ఆ అత్యవసర గేట్లు కూడా ఏర్పాటు చేయాలనేది మాత్రం భక్తులు ప్రధానంగా కోరుతున్నారు. దాంతో పాటుగా అక్కడైతే భక్తుల రద్దీ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఉచిత మెడికల్ క్యాంపులు కూడా మరికొన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మాత్రం అధికారులు చెప్తారు. ఇప్పటికైతే మాత్రం ఉత్సవ కమిటీతో పాటు ఆ దుర్గమ్మ ఆలయ అధికారులతో మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి అవసరాలు కలిగించుకొని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసామంటే అయితే చెప్తున్నప్పటికీ కూడా కొంతమేర అయితే మాత్రం ఈ రోజు ఆదివారం గడుతూ కొంత విఐపీల తాకిడి కూడా ఆ పెద్ద ఎత్తున ఉంది. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం ప్రభుత్వం కూడా విఐపీలు ఒక సమయం కేటాయించినప్పటికీ కూడా
కొంతమంది మేర స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బంధువులను కూడా విఐపి రూట్ లో తీసుకొచ్చి ఆ దర్శనాలు చేపిస్తుంటే కొంతమంది అయితే మాత్రం ఆ భక్తులైతే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సందీప్. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం కొంతమేర అయితే మరి సుమారు ఇంకొక 50,000 మంది కూడా అమ్మవారు దర్శించుకోవడానికి మాత్రం క్యూలో అయితే ఉన్నారు. ఇంకా కూడా రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. ఆడే ఉంటారు మేము వస్తున్నాం. మీరు కాదండి, ఈవో కాదు, ఎవరున్నారండి సపరేట్ 500 డబ్బులు టోకెన్ పెట్టాడు తీసుకున్నాడు. ఆడే ఉంటారు మేము వస్తున్నాం. మీరు కాదండి, ఈవో కాదు, ఎవరున్నారండి సపరేట్ 500 డబ్బులు టోకెన్ పెట్టాడు తీసుకున్నాడు.